గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. మరోవైపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నేతలు హాజరవుతారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. మరోవైపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు జమ్మూ కాశ్మీర్ సీఎంను. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతారు. రైట్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. నిన్న భద్రతా కేబినెట్ కమిటీ కొన్ని నిర్ణయాలు కూడా వెలువరించింది. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మీటింగ్ ఉండబోతోంది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఈ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. అండ్ ఇవాళ ఇటు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం ఉంది. ముఖ్యంగా నిన్న కొన్ని నిర్ణయాలు ప్రకటించినటువంటి క్రమంలో ముఖ్యంగా వాఘా బార్డర్ క్లోజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా 1960 సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కావచ్చు, మరోవైపు పాకిస్తానీలకు ఇక భారత్లో నో ఎంట్రీ, పలు నిర్ణయాలు వెలువరించినటువంటి క్రమంలో అండ్ ఇవాళ కాంగ్రెస్ వర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, ఆల్ పార్టీ మీటింగ్ లో ఏం చెప్పబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. వీళ్ళ సజెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం కూడా ఉంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే. పహల్గాం ఉగ్రదాడి అంశంపై ఈ రోజు పలు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తుంది, సిడబ్ల్యూసీ మీటింగ్. మరి ఈ తాజా పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే చాలా మంది సివిలియన్స్ ఇక్కడ చనిపోయారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకునే చర్యల నేపథ్యంలో తాము ఏ రకమైన సజెషన్స్ కేంద్రానికి ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. కాబట్టి సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకమైన కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కేంద్రానికి చెప్తారు. సజెషన్స్ అలా కూడా వాళ్ళకి కేంద్రానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆయన నిర్వహించే సమావేశంలో కూడా స్థానికమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ లో పార్టీలు, కీలకమైన నేతలు అందరినీ కూడా పిలిపించి తాజా ఘటనను ప్రపంచ దృష్టికి తీసుకురావటం, ఫర్దర్ గా కేంద్రానికి ఏ రకంగా సలహాలు ఇవ్వాలి, కేంద్రంతో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి అంశం మీద కూడా నిర్ణయిస్తుంది. మరి సాయంత్రం కేంద్ర
కేంద్రం కూడా ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. అన్ని పార్టీలు, జాతీయ పార్టీల నేతలను పిలిపించి కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఫర్దర్ గా స్టెప్ అయిపోతుంది. అయితే ఇది చాలా తీవ్రమైనటువంటి ఉగ్రదాడి. సామాన్యులని, మతాన్ని రెండింటిని కూడా తీసుకుని అమాయకుల్ని బలి చేశారు. దీన్ని ఎటువంటి పరిస్థితులు కూడా టాలరేట్ చేసేది లేదు. గతంలో పుల్వామా జరిగినప్పుడు ఏ రకంగా కార్గిల్ ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ చేశారో, మరి అదే రకంగా ఈసారి దాన్ని మించి చాలా పెద్దది ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆల్రెడీ గత రాత్రి జరిగినటువంటి సమావేశంలో, భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అట్లాగా అట్టావా సరిహద్దుని టోటల్ గా మూసేస్తున్నారు, చెక్ పోస్ట్ ని. దాంతో పాటు దేశంలో ఉన్న కాశ్మీర్ పౌరులందరూ కూడా వారం రోజులుగా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆంక్షలు విధించారు. పర్యాటకులు కూడా కాశ్మీర్ నుంచి అంటే పాక్ నుంచి భారత్లోకి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పాక్ పర్యాటకులందరూ కూడా వారం రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలి. పాకిస్తాన్ వీసాలన్నింటినీ క్రమబద్ధీకరించారు, వాటిని కూడా నిలిపివేసేశారు. అలాగే ఇక్కడ ఉన్న ఎంబసీలో ఉన్నటువంటి అధికారుల సంఖ్య కూడా 55 నుంచి 30కి తగ్గించారు. ఇక సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కూడా పునర్సమీక్షించి దాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇక వీటితో సరిపోదు, వీటితో ప్రజలు సాటిస్ఫై కావడం లేదు. కానీ ఒకటి ఏదో గట్టిగా జరగాలి. అసలు ఇంతమంది ప్రాణాలు బలికొన్న వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఆ ఉగ్రవాద సంస్థలను టోటల్ గా మట్టు పెట్టాలి. ఇదే ప్రధానమైన డిమాండ్ జనాల నుంచి వస్తుంది. మరి అందుకే ఇప్పుడు ప్రస్తుతానికైతే కూంబింగ్ ఆపరేషన్ అయితే నిర్విరామంగా జరుగుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఉంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి సూచనలు కావచ్చు? ఎందుకంటే నిన్న ఇప్పుడు సింధు జలాల ఒప్పందం అంటే తాత్కాలికంగా రద్దు చేసినటువంటిది కావచ్చు, వీటన్నింటిపైన ఐక్యరాజ్య సమితికి వెళ్తే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి వర్షన్స్ కూడా మనకు వినిపిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి సజెషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? వివిధ పార్టీల నుంచి ఎటువంటి సజెషన్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో? అంటే ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, తాము ఎలాంటి సజెషన్స్ కేంద్రానికి ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. మరి ఈ సిడబ్ల్యూసిలో చాలా కీలకమైన లీడర్స్ చాలా మంది ఉన్నారు. మరి ఇది అమాయక ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అంశం కాబట్టి కాంగ్రెస్ ఇందులో ఎలాంటి రాజకీయం చేయడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రానికి. మరి ఎందుకంటే ఇక్కడ జరిగినది అమాయక ప్రాణాలు, దాదాపు 28 మంది చనిపోయారు, 2 విదేశీయులు కూడా చనిపోయారు. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తే ప్రజల నుంచి రాంగ్ సిగ్నల్ వస్తుంది కాబట్టి అలాంటిది ఏమీ చేయకోకుండా ఈ సజెషన్స్ ఇవ్వాలి. అంటే పాకిస్తాన్ ఇంకా ఎలా అష్టదిగ్బంధనం చేయాలి, పాక్ కి ఇలాంటి ఎలా బుద్ధి చెప్పాలి, పాక్ ని కాంగ్రెస్ పార్టీ లేదంటే పాకిస్తాన్ కి ఈ అంశాల విషయంలో ఎలా ముందుకు వెళ్తుందని చూడాలి. ఎందుకంటే అవసరమైతే యుద్ధానికి కూడా వెనకాడదు నరేంద్ర మోడీ. ఎందుకంటే అక్కడ చాలా మందిని చంపేసినప్పుడు వెళ్ళి మోడీకి చెప్పుకోండి, మేము చంపేసాం, మిమ్మల్ని చంపేస్తున్నాము, మీ భర్తలను చంపేస్తున్నాము, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి మీ మోడీకి చెప్పుకోవడానికి కూడా మీరు బతికి ఉండాలి కదా అని చెప్పేసి తీవ్రవాదులు 2 అంశాలను పెట్టుకున్నారు. ఒకటి హిందుత్వము, 2 మోడీ. కాబట్టి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పాకిస్తాన్ ని మాత్రం నరేంద్ర మోడీ వదలరు, తగిన విధంగా బుద్ధి చెప్తారు. అది చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలన్నింటినీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష నేతలకు వివరిస్తారు. మరి అఖిలపక్ష సమావేశంలో ఏ రకంగా వ్యవహరించాలి, కాంగ్రెస్ వైఖరిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలనేది ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశం యొక్క ఉద్దేశం. మరి సిడబ్ల్యూసిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్టుగైతే పల్లం రాజు, రఘువీరారెడ్డి ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి కూడా కొంతమంది నేతలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వాళ్ళ సలహాలు, సూచనలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది చనిపోయారు, 2 చనిపోయారు ఏపీ నుంచి. ఈ సూచనలు అంటే ఇలాంటి పరిస్థితి మరోమారు పునరావృతం కాకూడదు. పుల్వామాని చాలా పెద్ద తప్పిదం చేసింది పాకిస్తాన్. మరి ఈ పహల్గామ్ విషయంలో కూడా మరో తప్పిదం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వసీం అమీర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పాక్ హస్తం ఉందనేది కేంద్రం స్ట్రాంగ్ గా నమ్మింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి నివేదికే గాని, పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలే గాని, పహల్గామ్ లో జరిగిన దాడి, ఈ మూడింటికి కూడా మొత్తంగా కూడా ఒక లింక్ ఉంది. అందుకే పాక్ హస్తం ఉందని చెప్పేసి కేంద్రం స్ట్రాంగ్ గా నమ్మింది. ఒక దేశం మీద పాకిస్తాన్ మీద చర్య తీసుకునే ముందు ఇంటర్నల్ గా పార్టీలన్నీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎలాంటి విభేదాలు రాకుండా ఉండాలి. ఇంటర్నల్ గా అంతర్గతంగా
అల్లర్లు చెలరేగకుండా ఉండడం కోసమని ఇప్పుడు అన్ని పార్టీల నిర్ణయాన్ని వాటిని ఆహ్వానిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కీలకమైన పార్టీ, ముస్లింకి అండగా ఉంటుంది ఎప్పుడు కూడా. మరి ఇక్కడ కొంతమంది ముస్లింలు, ముఖ్యంగా పాకిస్తాన్ లోని ఆర్మీ కమాండర్స్ ఈ దాడిలో పాల్గొన్నారు. లష్కర్ ఏ తోయిబాకు చెందిన ఉగ్రవాదులు, అలాగే ఈ పాకిస్తాన్ ఆర్మీ కమాండర్స్, వీళ్ళిద్దరు కలిపి ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, వీళ్ళందరూ కూడా మిక్స్ అయ్యి ఈ దాడిని చేశారు. మరి దాడి చాలా తీవ్రమైంది కాబట్టి దీనికి సంబంధించిన రియాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రతిపక్షాలు ఏమి చెప్పినా కూడా దానికి రియాక్షన్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రైట్ ఆర్కే.